the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే ఒక టాపిక్ని ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో చూస్తున్నాము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటీవల ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఎకానమీకి సంబంధించి ఒక కాంటెంపరీ ఇష్యూ, భారతదేశం యొక్క వృద్ధి అంచనా అనే ఒక టాపిక్ని ప్రతి వారంలో కనీసం ఒక 3 నుండి 4 సార్లు మనం చూస్తున్నాము. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రముఖ సంస్థలు కానివ్వండి, స్వదేశీ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా చూడబోతున్నాం అని అంచనాలతో వార్తల్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలోని గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా ఉండవు. దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్, ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే గణాంకాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చెప్పాను, మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ కానీ లేదా 2 మంత్స్, ఒకవేళ 6 నెలలు కానివ్వండి, మళ్ళీ ఈ గణాంకాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని మనం మారుస్తూ ఉండాలి. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా, మన భారతదేశంలో స్వదేశీ పరిస్థితుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఆ మార్పులకు ఆధారంగానే ఇందులో కూడా భారతదేశానికి సంబంధించి వృద్ధి అంచనాల్లో కూడా మార్పులను చూస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన వృద్ధి అంచనాను సర్వసాధారణంగా జీడిపి గ్రోత్ రేట్లో మనం చూస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. సో భారతదేశానికి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే జీడిపి అంటాము. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఆర్ స్టిపులేటెడ్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్. సో మరి భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తోంది NIPFP అనే ఒక సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వారు. ఈ సంస్థ భారతదేశం యొక్క వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.1%గా అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్గా ఏ సంస్థ, ఆ గణాంకాలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇది ట్యాబ్లర్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్ ఒక 30-40 గణాంకాల గురించి మీకు చెప్పాను. అందులో మీకు 2023 ఇయర్లో అయితే అన్నీ కూడా మీకు స్పెషల్ వీడియో కూడా అందించాను. ఇక 2024కి సంబంధించి కూడా ఈ అంశాలు ఏవైతే ఉంటాయో మీకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను. గతంలో ఉన్నదేంటి, ఇప్పుడు ఉన్నదేంటి అని చెప్పేసి. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో ప్రిపేర్ అవ్వండి. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కరెంట్ అఫైర్స్ ఇన్ సైంటిఫిక్ అప్రోచ్, శాస్త్రీయంగా కరెంట్ అఫైర్స్ని ఎలా నేర్చుకోవాలి, సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. మీకు గడిచిన పోటీ పరీక్షల్లో కూడా క్వశ్చన్ పేపర్స్ని మీకు ఎగ్జామ్ అయినా అదే రోజు నేను డిస్కస్ చేస్తూ ఎప్పుడు నేను చెప్పానో కూడా మీకు స్క్రీన్ షాట్స్ కూడా బోర్డు పైన మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన టాపిక్స్ పట్ల ఆన్సరబుల్గా ఉంటున్నాను, అకౌంటబుల్గా ఉంటున్నాను. చెప్పింది 100% మన క్లాసెస్ నుండి ఎలా వస్తున్నాయో మీకు నేను ఇమేజెస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నేను అందిస్తున్న ప్రతి కోర్స్ పైన కూడా అభ్యర్థుల కోరిక మేరకు ఆఫర్స్ అనేవి ప్రకటించాను. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో కొంత ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సో కోర్స్లో కూడా కొంత ఫ్రీ కంటెంట్, మీకు డెమో వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి, చూడవచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు ఫస్ట్ టాపిక్ NIPFPకి సంబంధించి గ్రోత్ రేట్ ఎస్టిమేట్. అండ్ ఇంకొకటి, భారతదేశం యొక్క జీడిపి లేదా వృద్ధి రేటు 6.6%గా ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరం అని చెప్పేసి డెలాయిట్ సంస్థ అంచనా వేయడం జరిగింది. డెలాయిట్. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది 6.6%గా నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. ఇక డైరెక్ట్ గుర్తుంచుకోండి, డెలాయిట్ ఇండియా ఎంత, 6.6. ఇంతకుముందు చెప్పిన సంస్థనేమో 7.1%. ఓకేనా?
అండ్ దక్షిణాదిలో నీటి సంక్షోభం అనే అంశంతో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఇచ్చిన కొన్ని గణాంకాల వార్తలకు వచ్చినాయి దక్షిణ భారతదేశానికి సంబంధించి. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా రిపోర్ట్స్ వార్తల్లోకి వస్తే ప్రత్యేకంగా చూడండి. రిజర్వాయర్లలో 17% పడిపోయిన నీటి నిల్వలు అంట. దక్షిణ భారతదేశం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 17% మేర మాత్రమే నీరు ఉందని కేంద్ర జల సంఘం తాజా బులెటిన్ పేర్కొంది. దీని ప్రకారం దక్షిణాదిలో సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఉన్న 42 రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 53.334 శతకోటి ఘనపు మీటర్లు BCM. కానీ ఇప్పుడు ఆ జలాశయాల్లో 8.865 మాత్రమే నీరు ఉందంట. మొత్తం సామర్థ్యంలో ఇది 17%. దక్షిణాదిలో సాగు, తాగునీరు, జల విద్యుత్ శక్తికి పొంచి ఉన్న సవాళ్లను ఇది తేటతెల్లం చేస్తుంది. గత ఏడాది కాలంలో ఇదే కాలంలో ఈ రిజర్వాయర్లో 29% మేర నీరుంటే ఇదే కాలానికి సంబంధించి 10 ఏళ్ల సరాసరి 23%గా ఉందంట. అస్సాం, ఒడిషా, పశ్చిమ బెంగాల్ మాత్రం గత ఏడాది 10 ఏళ్ల సరాసరితో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు పెరిగినాయంట. గుజరాత్, మహారాష్ట్రతో కూడిన పశ్చిమ ప్రాంతంలో మాత్రం గత ఏడాది ఇదే కాలం 38%, 10 ఏళ్ల సరాసరితో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంట. గుర్తుంచుకోండి, నీటి నిల్వలకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల నాబార్డ్ సో ఈ నాబార్డ్ పైన చాలా పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడిగారు స్టాటిక్ పాయింట్స్లో. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఒక జాతీయ బ్యాంకు, దేనికోసం పనిచేస్తున్న జాతీయ బ్యాంకు? గ్రామీణాభివృద్ధి కోసము మరియు వ్యవసాయానికి సంబంధించి. 1982లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ ఏర్పడింది. ఈ నాబార్డ్ ఇటీవల ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాలను డిజిటల్గా మార్చడానికి, డిజిటలైజ్ చేయడానికి ఉద్దేశించబడిన ఒప్పందం. నాబార్డ్, ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ మధ్య కుదిరిన ఒక MOU గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ యూకే పార్లమెంటు చేసిన ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏంటంటే రువాండా డిపోర్టేషన్ బిల్ ఆమోదించడం జరిగింది. రువాండా డిపోర్టేషన్ బిల్ అంటే రువాండాకి శరణార్థులుగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో రువాండా నుండి యూకే ఈ ప్రాంతంలోకి శరణార్థులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళని తిరిగి పంపించడం కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన బిల్లు. కామన్ మీకు శరణార్థులు అంటే ఏంటి, మైగ్రెంట్స్ అంటే ఏంటో తేడా తెలిసి ఉంటుంది. శరణార్థులు ఉదాహరణకి రోహింగ్యా శరణార్థులు ప్రపంచంలోని వివిధ దేశాలకు వస్తున్నారు. శరణు కోరి వచ్చేవారు శరణార్థి. బ్రతుకు మీద కోరికతో, బ్రతకాలన్న ఆశతో పొట్ట చేతున పట్టుకొని తను నివసించే ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళను శరణార్థులు అంటారు. శరణు కోరి వచ్చేవారు, శరణు కోరి వెళ్ళేవారు. సో అది గుర్తుంచుకోండి. రెఫ్యూజీస్ టు రువాండా, వాళ్ళని సెండ్ బ్యాక్ పంపిస్తున్నారు, తిరిగి పంపిస్తున్నారు. ఓకేనా? అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన దేశానికి సంబంధించిన, ప్రపంచానికి సంబంధించిన ప్రత్యేకంగా చూడండి. సూపర్లేటివ్ టాపిక్స్. ఇటీవల ముగిసిన ఏపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో సూపర్లేటివ్ టాపిక్స్ పైన అధిక మొత్తంలో క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ అదాని సంస్థకి సంబంధించి విజింజం పోర్ట్ ఎక్కడ అంటే కేరళ. దాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ హబ్గా గుర్తించడం జరిగింది. ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఏదంటే విజింజం పోర్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. గుర్తుంచుకోండి. ఈ పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల ప్రాజెక్ట్ అనేది 2015లో ప్రారంభమైంది. గుర్తుంచుకోండి. ఇది మీకు నేను నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో వేసిన ఇమేజ్. మీరు ప్రవీణ్ సార్ పేరుతో పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. పోటీ పరీక్షలకు ఉపయోగపడే మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్, పోల్ క్వశ్చన్స్ కానీ, మోటివేషనల్ కోట్స్ కానివ్వండి, అప్డేట్స్ ఏమున్నా కూడా మీకు నేను పర్సనల్ వాట్సాప్ ఛానల్ ద్వారా అందిస్తున్నాను. సో మన వాట్సాప్ ఛానల్ లింక్ కావాలంటే మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. అందులో లింక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్ కానివ్వండి, యూట్యూబ్ వీడియో కానీ, షార్ట్స్ వీడియోలో కానీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో యువరాజ్ సింగ్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్గా వార్తల్లోకి వచ్చారు. మనం నిన్నటి క్లాస్లో ఉసేన్ బోల్ట్ గురించి డిస్కస్ చేసాం. రానున్న ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతోంది? అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అక్కడ జరగబోతున్న 20 జట్లు తలపడే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వారు నిర్వహించే T20 వరల్డ్ కప్కి ఇప్పటికే ఉసేన్ బోల్ట్, ఇప్పుడు మనకు యువరాజ్ సింగ్ గారు కూడా వార్తల్లోకి వచ్చారు. సో మనకి 2011 టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచింది కదా, అందులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్
సో ఇండియాస్ లెజెండ్ యువరాజ్ సింగ్ నేమ్డ్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2024 అంబాసిడర్. గుర్తుంచుకోండి, USA వెస్టిండీస్లో జూన్ 1 నుండి 29 వరకు జరగబోతోంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ యాదవ్, ఫేమస్ రెజ్లర్, ఫార్మర్ రెజ్లర్, ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక 7 మెంబర్ అథ్లెటిక్ కమిషన్ని వేయడం జరిగింది. వారు వేశారు, WFI వారు వేశారు. అథ్లెటిక్స్ కమిషన్ 7 మెంబర్ కమిషన్కి చైర్పర్సన్గా ఎన్నికవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. WFI అథ్లెటిక్స్ కమిషన్కి సంబంధించి చైర్పర్సన్గా. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన సుధీర్ కాకర్ గారు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి. తను యాక్చువల్గా భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడు అంటారు, సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ అని చెప్పొచ్చు. సో తను ఇటీవల కన్ను మూశారు. ఏ రంగంలో సుప్రసిద్ధులని గుర్తుంచుకోండి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎందుకు వార్తల్లోకి వచ్చారు, ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. తనకు సంబంధించిన ఒక పుస్తకం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం కనుక అబ్జర్వ్ చేస్తే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన మొదటి పుస్తకాన్ని పొందడం జరిగింది తను. సో ఆథర్స్ ఎవరని అడుగుతారు. ఈ పుస్తకానికి సంబంధించి పుస్తకం పేరేంటి? ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్ అనే ఒక పుస్తకం. ఇటీవల వార్తలోకి వచ్చిన ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్ అనే పుస్తకం ఆథర్స్ ఎవరు? సౌమ్య అవాస్తి అండ్ శ్రబానా బరువా, ఇద్దరు ఆథర్స్. వీళ్ళు ఎడిట్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని రీసెంట్గా ఫస్ట్ కాపీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు పొందడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ భారతదేశం యొక్క వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో 7.1%గా అంచనా వేసింది. అండ్ భారత జీడిపి వృద్ధి రేటు 6.6% అని చెప్పేసి డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దక్షిణాదిలో నీటి సంక్షోభం పెరుగుతోందని చెప్పేసి CWC, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు చెప్పిన గణాంకాలు. అండ్ నాబార్డ్ RBI ఇన్నోవేషన్ హబ్తో ఒక ఒప్పందము. అండ్ ఇటీవల UK పార్లమెంట్ ఆమోదించిన రువాండా డెపార్టేషన్ బిల్ అనే అంశము. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి షిప్మెంట్ హబ్ కేరళలోని విజింజమ్ పోర్ట్. అండ్ నెక్స్ట్ యువరాజ్ సింగ్ 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఇటీవల ICC T20 వరల్డ్ కప్ జరగబోతోంది కదా 2024లో, US వెస్టిండీస్ ఆతిథ్యంలో తను అంబాసిడర్గా నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ నర్సింగ్ యాదవ్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ WFI అథ్లెటిక్స్ కమిషన్. అండ్ సుధీర్ కాకర్ గారు మరణిస్తూ వార్తలోకి వచ్చారు. భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ ఇటీవల వార్తలోకి వచ్చిన ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్ అనే పుస్తకం సౌమ్య అవాస్తి అని గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.